తెలుగు శ్రోతలకు నమస్కారం. రేడియో హెల్త్కి స్వాగతం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ ఎపిసోడ్లో చాలా ముఖ్యమైన విషయాల్ని, విలువైన సమాచారాన్ని విందాం. చాలామంది నిద్రమత్తు సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీనివల్ల అనేక అనర్థాలు కదా. ఈ నిద్రమత్తు వదలాలంటే ఏం చేయాలి, ఇది మనం తెలుసుకుందాం. చూడండి, ఇదంతా పరీక్షల సీజను. ఈ పరీక్షల టైంలో పిల్లలు రాత్రిళ్ళు ప్రీతంగా చదివేస్తూ ఉంటారు. అయితే అంతవరకు బాగానే ఉంటుంది, కానీ ఉదయం పూట మగత కమ్మి ఎగ్జామ్ హాల్లో పడిపోతూ ఉంటారు. వాళ్ళతో పాటుగా తల్లులు, అలాగే తండ్రులు కూడా ఇదే పరిస్థితి. ఉదయం పూట ఆఫీసులలో నిద్రమత్తుతోటి జోగుతూ ఉంటారు తండ్రులు. దీంతో ఇక ఆలస్యంగా నిద్రపోవటం, ఉదయం పూట నిద్ర మేలుకు రాకపోవటం, పనులు తెమలకపోవటం, దాంతో కన్ఫ్యూజను, అనేక అనర్థాలు, యాక్సిడెంట్ కూడా అయ్యేటటువంటి రిస్క్ ఉంటుంది. ఇక ఉద్యోగుల్లో అయితే మరుసటి రోజు ఆఫీస్లో నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది, చాలా ఎంబరేజింగ్గా ఉంటుంది. మళ్ళీ దీన్ని తరిమి కొట్టుకోవటానికి టీలు, కాఫీలు ఇలాంటి వాటి మీద ఆధారపడుతూ ఉంటారు. అయితే వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఇవి డీహైడ్రేటింగ్ కదా, మళ్ళీ అనేక అనర్థాలు వస్తాయి. అసలే ఎండాకాలం, దీంతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ దగ్గర నుంచి కిడ్నీ స్టోన్స్ వరకు అనేక రిస్కులు ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ మగతని అర్థం చేసుకోవటానికి దీన్ని మన దోష వికృతితోటి చెప్తారు. ఇది ఒక వాత ప్రకోపం వల్ల జరిగేటటువంటి ఒక సమస్య. వాతం మనసుని కమ్మినప్పుడు, ఆవహించినప్పుడు నిద్ర కానీ లేదా మత్తు కానీ ఆవహిస్తూ ఉంటుంది. దీన్ని తిప్పికొట్టడానికి వాతాహారమైనటువంటి మూలికలు, వాతాహారమైనటువంటి ఆహారాలు, వాతాహారమైనటువంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఇలాంటివన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అశ్వగంధ గురించి. ఇండియన్ జెన్సింగ్ అంటారు. ఇండియన్ జెన్సింగ్ అనేది ఒక అడాప్టోజన్గా పనిచేస్తుంది. అంటే కొత్త వాతావరణానికి మన శరీరాన్ని అలవాటు అయ్యేలా చేస్తుంది. అలసటని దూరం చేస్తుంది. అలసట దూరం అయితే అప్పుడు మగత కమ్మకుండా ఉంటుంది. అలాగే ఈ మైండ్ తాలూకు ఆ శక్తిని కూడా ఇది పెంచుతుంది. అంటే క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, మానసిక స్పష్టతని ఇది మెరుగుపరుస్తుంది. మొత్తం శక్తికి ఇది సహాయపడుతుంది. దీన్ని తీసుకోవాలనుకుంటే ఒకవేళ ఎక్స్ట్రాక్ట్ అయితే 500 మిల్లీగ్రాముల నుంచి 1000 మిల్లీగ్రాముల వరకు తీసుకోవచ్చు. ఒకవేళ పొడి రూపంలో దీన్ని తీసుకోవాలనుకుంటే 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు పాలతో కలిపి తీసుకోవచ్చు. తర్వాత మనం చెప్పుకోవాల్సింది బ్రాహ్మి. దీనికి నవ లక్షణాలని, అంటే పునరుజ్జీవన లక్షణాలు ఉంటాయి. దీనికి రిపేరింగ్ మెంటాలిటీ కెపాసిటీ ఉంటుంది దీనికి. అలాగే కోగ్నిటివ్ పవర్ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. మానసిక అలసటని దూరం చేయడానికి, ఫోకస్ని పెంచడానికి బ్రాహ్మి ఉపయోగపడుతుంది. దీన్ని 250 మిల్లీగ్రాముల నుంచి 500 మిల్లీగ్రాముల మోతాదుగా రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎనర్జీని ఇస్తూ అదే సమయంలో ఈ మత్తును తగ్గించేటటువంటి, మగతను తగ్గించేటటువంటి ముఖ్యమైన పదార్థం శిలాజిత్. ఇది శక్తిని ఇస్తుంది, అలాగే రీజువనేటింగ్గా కూడా పనిచేస్తుంది. ఇది మొత్తం ఓవరాల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడుతుంది. అలసటని తగ్గించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అన్నిటికీ మించి ఫిజికల్గా, మెంటల్గా ఈ రెండింటికి మధ్య కోగ్నిటివ్ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది. దీన్ని రోజుకి 250 మిల్లీగ్రాముల నుంచి 500 మిల్లీగ్రాముల మోతాదుగా వైద్య సలహాతో తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని తగ్గించుకోవడానికి నస్యకర్మను ఆయుర్వేదంలో ముఖ్యంగా చెప్తాం. నస్యకర్మ అంటే ముక్కు ద్వారా ఔషధాన్ని ప్రయోగించడం. దీనికి షడ్బిందు తైలం అనేది బాగా పనిచేస్తుంది. ఒక జంప్ స్టార్ట్ లాగా, ఒక కిక్ స్టార్ట్ లాగా ఇది పనిచేసి నిద్రమత్తును మొదలుకొడుతుంది. ఒక్కొక్క ముక్కు రంధ్రంలో 1 లేదా 2 చుక్కలు ఈ డ్రాప్స్ వేసుకొని పీలిస్తే మొత్తం మగతంతా దూరం అయిపోతుంది. అలాగే లోపల కంజెషన్ కూడా తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే మానసికంగా క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని ఇది ఇస్తుంది. దీన్ని ఒక్కొక్క ముక్కు రంధ్రాల్లో 2 లేదా 3 చుక్కల చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చెప్పుకోవాల్సింది అల్లం టీ. ఈ చక్కటి గోరువెచ్చని అల్లం టీ తీసుకుంటే మనస్సు అలాగే శరీరం రెండు కూడా రీయాక్టివేట్ అవుతాయి. సహజమైన శక్తి వస్తుంది దీనివల్ల. అన్నిటికీ మించి అల్లం జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, రక్త ప్రసరణ పెంచుతుంది. అలాగే శరీరం తాలూకు జీవక్రియని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. రోజుకి 1 లేదా 2 కప్పుల అల్లం టీ తాగొచ్చు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ప్రాణాయామం. ఇలాంటి ఈ శ్వాస ప్రక్రియల వల్ల మెదడుకి ఆక్సిజన్ అనేది చక్కగా అందుతుంది. దీంతో ఏకాగ్రత పెరుగుతుంది, అలాగే మగత తగ్గుతుంది. అన్నిటికీ మించి దీంతో శక్తి స్థాయిలు కూడా మెరుగుపడతాయి.
ఇక్కడ ప్రతిరోజు 10 నుంచి 15 నిమిషాల పాటు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ని ప్రాక్టీస్ చేయండి. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవాలి. టీ కాఫీలు నిద్రని ఆపుతాయని అనుకుంటూ ఉంటారు, కానీ అది తాత్కాలికం. వీటికి బదులుగా మంచినీళ్ళు, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాన్ని తీసుకోవాలి. శరీరానికి తగినంత నీరు అందకపోయినా మొత్తుగా అనిపిస్తూ ఉంటుంది. పండ్లు, కూరగాయలతో చేసినటువంటి సలాడ్స్, నట్స్, గింజలు ఇలాంటివి తీసుకుంటే మంచిది. దీంతో మనసు మళ్ళుతుంది, నిద్ర కూడా దూరం అవుతుంది. అన్నిటికీ మించి వీటి ద్వారా కావలసిన పోషకాలు అందుతాయి. అలాగే కంటిన్యూస్గా తదేకంగా పనిచేసినా కానీ మెదడు అలసిపోయి నిద్ర కమ్మేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కాసేపు పక్కకు వెళ్ళి 4 అడుగులు వేసిరండి. వీలుంటే తేలికపాటి స్ట్రెచ్చింగ్లు ఇలాంటివి చేస్తే శరీరం ఉత్తేజితం అవుతుంది. దీనికోసం కుర్చీలో నిటారుగా కూర్చొని పొట్టపైన 2 చేతులు ఉంచుకోండి. ఇప్పుడు కొన్ని నిమిషాల పాటు ముక్కుతో దీర్ఘ శ్వాస తీసుకొని నోటితో వాలండి. ఇలా చేస్తే ఒత్తిడి, ఆందోళన ఇవి దూరం అవుతాయి. అంతేకాదు శరీరానికి అంతటికీ కూడా ఆక్సిజన్ సరఫరా అందుతుంది. దీంతో శరీరంలో చురుకు పుట్టి నిద్ర దూరం అవుతుంది. అలాగే ఏదైనా జోకులు, హాస్య కథలు ఇలాంటివి కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే సరదా సంభాషణలు, ఆనందాన్నిచ్చే అంశాలు ఇవన్నీ మెదడుని చురుగ్గా ఉంచుతాయి. అయితే మగత కమ్మటం అనేది ఏదో ఒకసారి జరుగుతుంటే అది సహజం అనుకోవచ్చు, కానీ తరచూ జరుగుతుంటే మాత్రం ఆహారం పైన మీరు దృష్టి పెట్టాలి. డైట్ అంటూ తిండిని చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ మధ్య. దాంతో ఏర్పడే నిస్సత్వం కూడా నిద్రలాగా అనిపిస్తుంది. వేళకి తింటూ, పరిమితంగా తింటూ, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్ ఉండేలాగా చూసుకుంటే ఈ నిద్రమత్తు సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. అయినప్పటికీ ఇది ఒక సమస్యగా మీకు అనిపిస్తూ ఉంటే అప్పుడు దాని వెనక ఏదన్నా మెడికల్ కాజ్ ఉందా అనేది చూడాలి. హైపోథైరాయిడిజం దగ్గర నుంచి అనేక ఇతర కారణాలు దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ సిమ్టమ్ బేస్డ్ ట్రీట్మెంట్ని, అలాగే కాజ్ బేస్డ్ ట్రీట్మెంట్ని ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. ఇలాగ నిద్రమత్తు వదలాలంటే ఈ గృహ చికిత్సలు, ఈ సూచనలు మీకు సహాయపడతాయి. ఈ ఎపిసోడ్లోని సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.